ఉండండి తర్వాత నిరంతరం విద్యార్థి ద్వారా పోరాడుతుంది సార్. చిన్న కోరిక సార్ మీరే తెలుసారా నారా లోకేష్ గారు తీసుకోవాలి మీరు చేయండి సార్ సార్ విజయవాడలో ఫోన్ చేశారు సార్ అదొకటి కోరిక సార్ మా సార్ ఎందుకు పట్టింది దానికి సార్ నేను కదా సార్ బెన్నమ్మ అని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 3 hours నన్ను ఇంటర్వ్యూ చేసి సార్ 6 months పట్టింది సార్. నన్ను నిలబెట్టి మీరేమన్నా భయపడాడు సార్ భయపడాడు అట్లా స్కూల్లో సార్ సేవలు ఉపయోగించుకోవాలి బ్రహ్మాండంగా రాశారు మీరు బాగా రాసింది మొత్తం ఫోటో ఒకటి రైట్ నా వర్క్స్ పైన మా కాలేజ్ అలా ఇప్పుడు 600 వచ్చేసింది ఈ సంవత్సరం గవర్నమెంట్ సార్ మాట్లాడతారు ఒక నిమిషం వీడియో సార్ మాట్లాడతారు సరే అనిపిస్తా ఉంది ఆన్లైన్. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే కర్నూలు పట్టణంలోనే విజ్ఞాపన ఉన్నటువంటి వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ అయినటువంటి నాగస్వామి నాయక్ గారు ఎన్నో అవార్డులు అందుకోవడమే కాక ఈరోజు ఆయన మీద ఒక ముఖ్య ప్రసిద్ధమైంది. ఎందుకంటే ఆయన చేసినటువంటి సేవలు, ఆయన పిల్లల మీద విద్యార్థినటువంటి చొరవ, అట్ ది సేమ్ టైం ఈరోజు 150 స్ట్రెంత్ ఉండేటువంటి కాలేజీని దాదాపు 600 స్ట్రెంత్, అంటే ఎంపీసీ బైపీసీ క్లాస్ ఉన్నటువంటి కాలేజీతో వొకేషన్ను ఆ స్థాయికి పెంచారు, ఆ స్ట్రెంత్లో. అంతేగాక ప్రతిరోజు ఒక నిత్య విద్యార్థి ఏ విధంగా అయితే ఉంటాడో ఆయన కూడా కష్టపడుతూ పలు వాటి మీద ఆవిష్కరణలు కొత్తగా నేను ఏమి చేస్తే పిల్లలు ఇంకా లబ్ధి చేయకుంటుంది, నేను ఏం చేస్తే పిల్లలు బాగుపడతారని చెప్పేసి ఆయన ఎన్నో వినూత కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఎన్నో అవార్డులు కూడా ప్రశంసాపత్రాలు అందుకోవడం జరిగింది. అంతేగాక ఈరోజు ఆయన మీద ముఖ్య ప్రసిద్ధం ఏంటంటే చాలా గర్వంగా ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నా జీవితంలో మర్చిపోలేని అనుభూతిని మీరు కలిగించారు సార్. ఒక బ్రదర్ వల్ల నన్ను దగ్గర తీసి నిజంగా నా జీవితంలో ఇది మర్చిపోలేని సంఘటన. నా గురించి, మా వంశం గురించి, నా చేసే పనుల గురించి పుస్తకం రాసిన వారు బెన్నమ్మ గారు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గారు. వారు దాదాపుగా 6 నెలలు చేసి పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని మరీ రాశారు సార్. అది మీ చేతిలో తీసుకోవడం నాకు నిజంగా పూర్వజన్మ సుకృతం సార్ నాకు. అండ్ థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోలేను సార్. అదేవిధంగా నేను మా కాలేజ్ స్ట్రెంత్ ఇప్పుడు 600 దాకా వచ్చాము సార్. తర్వాత తొందరలోనే మేము కాలేజ్లో మళ్ళీ మీరు వచ్చి 2 సార్లు ఎగ్జిబిషన్ ఓపెన్ చేశారు. 3వ సారి కూడా ఎగ్జిబిషన్ ఓపెన్ చేస్తాను సార్, కండక్ట్ చేస్తాను. దానికి చీఫ్ గెస్ట్ గారు మీరే రావాలి సార్. సదా మీ ఆశీస్సులు మా కాలేజ్ పైన, మా పైన ఉండాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ థ్యాంక్ యూ.